కూటమి వస్తుందా లేదా జగన్ పాలన వస్తుందా? మోస్ట్ ప్రాబబ్లీ కూటమి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే శ్రీ పథకాలు వర్తించవని ఈరోజు పేపర్లో వచ్చిందండి. దాని మీద మీ స్పందన? సార్ మీ పేరు? సార్ నా పేరు శివకుమార్ అండి. ఓకే సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం కూటమి వస్తుందా లేదా జగన్ పాలన వస్తుందా? మోస్ట్ ప్రాబబ్లీ కూటమి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మంచి మెజారిటీతో వచ్చారు, కానీ గత 5 సంవత్సరాల క్రితం అభివృద్ధిని చూపించలేకపోయారు. పథకాలతోనే గత 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నడిపారే కానీ అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలాంటి కారణాల మూలాన ఆయన తిరిగి రాకపోవచ్చని నా నమ్మకం. కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు జరుగుతున్న మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ పథకాలు వర్తించవని ఈరోజు పేపర్లో వచ్చిందండి. సుమారుగా ప్రభుత్వం 1500 కోట్లు ఇవ్వాలనేసి హాస్పిటల్కి బాకీ ఉందన్నారు. అలాగే 50 కోట్ల వరకు ఇచ్చారు. లాస్ట్ 10వ తేదీన 550 కోట్ల వరకు ఇస్తారని అన్నారు. ప్రస్తుతంలో నిరుపేద ప్రజలు చాలా ఇబ్బందికరంగా అవుతున్నారు. దాని మీద మీ స్పందన? యాక్చువల్గా అండి, ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం పేదలకి చాలా అత్యున్నతమైన పథకం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో ప్రవేశపెట్టిన దేశంలోనే అత్యున్నతంగా ఇంప్లిమెంట్ చేయబడి చాలా మంచి పథకం అని అందరి పొగడబడింది. అటువంటి పథకాన్ని చాలా నడుచుకుంటూ బాగానే వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక, ఇది వైఎస్ఆర్సీపీగా ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని కొంత నీరుగార్చారేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం వినియోగించుకోవచ్చు ప్రతి పేదవాడు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వినియోగించు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఫ్రీగానే చేస్తారు. ఆరోగ్యశ్రీ అయితే కొద్ది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి అత్యున్నత స్థాయిలు, టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్స్, డాక్టర్ స్పెషలైజేషన్స్ కొద్దిగా ఎక్కువగా గవర్నమెంట్ కంటే అక్కడ అవైలబిలిటీ ఎక్కువ ఉండొచ్చు అనే అవకాశంతో ఈ ఆరోగ్యశ్రీ పథకం ఉంది. కాబట్టి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి సేవలు పొందడానికి ప్రయత్నిస్తారు. అలానే బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారు, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఏమైందంటే ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళకి బిల్లులు రీపేమెంట్ లేకపోవడంతో వాళ్ళు బిల్లులు పెరిగిపోతున్నాయి, సేవలు అందించలేకపోతున్నారు. ఆఖరికి ఏమైందంటే వాళ్ళకి బిల్లులు పే చేయలేదు, వీళ్ళు సేవలకి మేము అందించలేం, మాకు 1500 కోట్ల వరకు మీరు బకాయిలు ఉన్నారు, అవి క్లియర్ చేస్తే కానీ మా సేవలు మేము అందించలేం అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో ఏమవుతుందంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రకారం ఈరోజు పేదలకు అందకుండా పోవడానికి కారణమైంది ఈ ప్రభుత్వం. సార్, మేము హాస్పిటల్కి సర్వే గట్ట వెళ్తుంటే ప్రతి ప్రజల దగ్గర నుంచి హాస్పిటల్ ఎంప్లాయీస్ కూడా మేము సర్వీస్ అయితే ఇస్తున్నాం, మాకు బిల్లులు అయితే రావటం లేదనేసి వాళ్ళు స్పందించడం జరుగుతుంది. ప్రజల్లో కూడా కొంతమంది ప్రజలు కూడా పేషెంట్లు కూడా ఇలాగే స్పందించడం కూడా జరుగుతుంది. మాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అవుతుంది, కానీ వాళ్ళు బాధల్ని ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు కూడా సౌకర్యాలు కావాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలని ప్రజల్లోని అలాంటి సందేశాలు, ఆలోచనలు, శక్తులు వస్తున్నాయి. దాని మీద మేము ఈ పథకమును కరెక్ట్గా స్ట్రిక్ట్గా బాగా మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చండి. కార్పొరేట్ హాస్పిటల్కి అంతగా ప్రాధాన్యపడిన అవసరం లేదు. ఎలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ చాలామంది ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవలను మనం యూటిలైజ్ చేసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు అందించే వాళ్ళకి బిల్లులు బకాయిలా పడవలసిన అవసరం గవర్నమెంట్కి ఉండదు. కానీ గవర్నమెంట్కి కార్పొరేట్ అధిపతులకి కొద్దిగా ఏదో ఉంటుంది. అందువలన వాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుందని పెట్టడంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వనండి, ఆ డాక్టర్స్ వినియోగించుకోవడం అనేది కుంటిపడిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదు, వైద్యులను సరిగా ఉపయోగించుకోవట్లే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కదా దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లే, అవి మూలపడిపోతున్నాయి.
దాంతో ఏమేస్తాడు, పేదవాడు అవని మధ్యతరగతి ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడానికి సందేహిస్తున్నాడు. ఇలాగే గవర్నమెంట్ కార్పొరేట్ ఆఫీస్లో ఇస్తుంది కదా, అక్కడికే వెళ్ళిపోతున్నాడు. కానీ మనం దాన్ని పక్కన పెట్టి వీటిని డెవలప్ చేయగలిగితే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే, ఇవి ఉపయోగిస్తే, వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేస్తే, డాక్టర్ని ఉపయోగించుకుంటే సేవలు చక్కగా వినియోగించుకోవచ్చు. ఆ డబ్బులతో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆరోగ్యాన్ని చక్కగా ఉపయోగించవచ్చు, వినియోగించవచ్చు, దాని ఫలితాలు పొందవచ్చు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ బిఫోర్ ఎన్నికల ముందు లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశాము, మేము గవర్నమెంట్ సెక్టార్ హాస్పిటల్ ప్రతిదీ ఇంప్రూవ్మెంట్ చేశాము. అది సచివాలయం వాళ్ళ సిబ్బందులు కూడా వెళ్ళి తనిఖీలు చేయడం కూడా జరిగింది. ఆ ఇంప్రూవ్ చేసిన తర్వాత అందులో లోటుపాట్లు ఏమైనా కార్పొరేట్ కంపెనీ హాస్పిటల్కి ఉండి గవర్నమెంట్ సెక్టార్ హాస్పిటల్కి ఏమైనా తేడా ఉందా? ఇంప్లిమెంటు చేశారు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. నేను ఇందాక చెప్పాను, ఒకటి ఇంప్లిమెంట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం, దాని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఒక మిషన్ తెస్తామండి, కొనేస్తాం, మీ దగ్గర నేను కొనేస్తా, పెట్టేస్తా, డాక్టర్కి ఎలాగ ఆపరేట్ చేయాలో, ల్యాబ్ అసిస్టెంట్స్కి ఎలా ఆపరేట్ చెప్పేస్తా, తర్వాత దాని మెయింటెనెన్స్ ఉంటుందండి. అది చాలా డ్రాబ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్. మొక్కలు తర్వాత అది పాడైంది అనుకోండి, దాన్ని రిపేర్ చేయరు, మూలతో చేస్తారు. అది లక్షల విలువ అనండి, ఎంత విలువ అని దాని మీద సరైన అవగాహన ఉండాలి. అప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అసలు కార్పొరేట్ హాస్పిటల్కి అంటే మీరు అన్నట్టు కొంత డెవలప్ జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్, కాదంటాం లేదు. ఏంటి ఆ స్ట్రక్చర్స్ని కానీ ఆ లోపల భవనాలు కానివ్వండి కొద్ది బాగు చేశారు, నేను అది కాదంటాను. కానీ ఈ డ్రాబ్యాక్ వలన అది పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. సార్, ఈ ప్రభుత్వంలోనే కరోనా వచ్చిన తర్వాత 2 ఇయర్స్లోనే ఇంకా స్పెషలైజేషన్ హాస్పిటల్లోనే ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా మనకు తేడం జరిగింది. ఆ జరగడం వల్ల కరోనా కూడా మనము సాధించగలిగాం. మన చాలామంది కరోనా పేషెంట్ని కూడా మనకి బయటికి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడం, హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ ఉండడం కూడా జరిగింది. మరి ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మల్టీ స్పెషలిస్టులు కూడా హాస్పిటల్లో కూడా వాళ్ళు కూడా మనకి చేశారు, చేయలేదని కాదు, వాళ్ళకి ఇచ్చాం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మీద తీసుకున్న ప్రతి పథకం కూడా బిల్స్ రాలేదని అందుకే మేము వాళ్ళకి ఆపామనేసి ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ అఫీషియల్గా అయితే ఆపలేదు. వర్క్ అయితే జరుగుతుంది. మీరు వాళ్ళకి ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజల ద్వారా సందేశం ఇవ్వగలరు? కరోనాలో మనం చేశాము అన్నదానికి ఆరోగ్యశ్రీకి సంబంధం లేదండి. ఆరోగ్యశ్రీ బిల్లులకి అది విపత్తు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపంచ దేశాలన్నీ అన్నింటినీ దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి, ఎలాగ చేయాలని ఆ వ్యాక్సిన్ కనిపెట్టి వారిని మంచిగా చేశారు. దాన్ని కాదని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కరోనాలో చాలా బాగా ఆదుకుంది, సరైన యాక్షన్ తీసుకుంది, చాలా వరకు మంచిగా చేసింది. ఇక్కడ బిల్లులు వస్తాడు, ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తాడు ఏమవుతుందంటే ముఖ్య డ్రాబ్యాక్ ఏంటంటే గవర్నమెంట్కి సంపద సృష్టించడం చేత కాకపోతుంది. పథకాల మీద ఇచ్చేస్తుంది, డబ్బులు లేదు, అప్పులు అయిపోతున్నాం. అప్పులు అయిపోతుంటే ఇది ఆపలేం. ఆరోగ్యశ్రీ పేదలకు ఇచ్చే సర్వీస్ని ఆపలేం. కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆపలేడు. పాపం పేదవాడు వచ్చి కొడతాడు, వాడు అన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు, వచ్చి వాడిని నాకు బిల్లు లేదు, నువ్వు పనికిరాదంటే ప్రాణంతో చెలగాటం. ఎవరు యువతల? గవర్నమెంట్ పేదవాడితోనే అవుతుంది, కార్పొరేట్ వాడు కూడా పేదవాడితోనే చాలా. ఎందుకు కార్పొరేట్ వాడు నేను అంటున్నాను, వాడు అందులో చేరున్నాడు కదా, ఆరోగ్యశ్రీ పథకాలు మాకు వర్తిస్తాం, మా దగ్గరకు వస్తే మేము సేవలు అందిస్తాం అని అన్నాడు కాబట్టి వాడికి వర్తిస్తుంది. వాడు కాదనడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? బిల్లులు నాకు చెల్లింపలేదు గవర్నమెంట్ అనేదానికి గవర్నమెంట్కి పేదవాడు కారణం కాకూడదు, గవర్నమెంట్ వాడు చూసుకోవాలి. అలాగని సర్వీస్ని ఆపేయడానికి లేదు, అది కూడా తప్పే. కార్పొరేట్ సర్వీస్ ఆపేసడానికి తప్పే. వీళ్ళు ఇవ్వలేకపోవడం కారణం మీకు ఇందాక ఒకటి చెప్పాను సింపుల్గా, డబ్బులు లేవు, అప్పులు 13-14 లక్షల వరకు, కోట్ల వరకు అప్పులు అయిపోయాం. ప్రతిదీ ఈ నెలలు గడుస్తుంది, ఈ రోజే గడుస్తే స్థాయికి గవర్నమెంట్ దిగజారిపోవడం చాలా బాధాకరం. చాలా రీసోర్సెస్ ఉన్నాయి, పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది, చేస్తున్నారు కొన్ని, కానీ అంతకు మించి కొన్ని
అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో చేతగానితనము, లేకపోతే ఇంకేదో కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ అంత చెప్పే తాత గలవాడిని కాదు. కానీ ఏంటంటే అభివృద్ధితో పాటు సంపద సృష్టించడంతో పాటు మనకు రీసోర్సెస్ ఉన్నాయి. మన రాష్ట్రానికి చాలా రీసోర్సెస్ ఉన్నాయి. ఖనిజాలు కానీ, సముద్ర సంపద కానీ, వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, ఇలా చూసుకుంటే చాలా సంపద ఉంది. పన్నుల రూపంలో కూడా చాలా ఆదాయం వస్తుంది. అయినా సరే ఎందుకు అప్పులు పడుతున్నాం? పథకాలు ఇవ్వచ్చు, సంక్షేమం ఎప్పుడు పక్కన పెట్టుకోండి. సంక్షేమం కూడా అవసరమే, అభివృద్ధి కూడా అవసరమే, సంపద సృష్టించడం కూడా అవసరమే. పథకాలు ఒక్కటితోనే వెళ్ళిపోతామంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడవుతుంది? యువతలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు చూస్తుంటే చాలామంది యువత పై రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం పోతున్నారు. ఇంట్లో ఉండలేరు, వ్యవసాయ చిన్న చిన్న పనులు చేయడానికి మామూసి చేత కాదు, వ్యసనాలకు బానిస అయిపోవడం ఏదో చదువుతుంది. అలాంటప్పుడు తండ్రి నువ్వు ఇక్కడ ఉండకరా, పేరెంట్స్ అంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోవు, ఏదో ఉంది కదా సాఫ్ట్వేర్ స్కిల్ ఏదో ఉంది, ఏదో ఉన్నది, లేకపోతే బీటెక్ అయితే హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోయి ఏదో పడుతున్నారు. అది కాదు, మన రాష్ట్రంలోనే మన యువత నిలబడగలగాలంటే ఎందుకు ముందు చెప్పారు అంతా ఉన్నాయి, కానీ ఎందుకు చేసుకోలేకపోతాను? ఎక్కడో లోపం ఉంది. గవర్నమెంటా, అఫీషియల్సా, ఇంకేమిటి? అది అందరూ ఆలోచించాలి.